నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల పరిధిలోని ముస్లాపూర్ గ్రామ రైతు వేదికలో సిడిపిఓ పద్మలత మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్స్ విధులు నిర్లక్ష్యం పట్ల వ్యవహరిస్తే మెమోలు జారీ చేస్తామని అల్లాదుర్గం జోన్ డీసీపీ డిడిపిఓ చెప్పడం జరిగింది. ఇక ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె హాజరై మాట్లాడారు. టెక్మాల్, అల్లాదుర్గం, రేయగూడ, పెద్దశంకరంపేట మండలాలు అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్స్ మీటింగ్ లో పేరుతో విధులకు వెళ్లకుండా నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని అల్లాదుర్గం సిడిపిఓ పద్మలత హెచ్చరించారు. చాలా మంది అంగన్వాడీ టీచర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని నాకు ఫోన్లు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు టీచరు టైం కేటాయించి ప్రతి ఒక్కరు ఎవరి సెంటర్ లో వారు ఖచ్చితంగా ఉండాలి. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా సూపర్వైజర్ కు ఫోన్ చేసి లీవ్ లెటర్ పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. అంగన్వాడీ టీచర్లు విధులు నిర్లక్ష్యం చేస్తే వేటు తప్పదు. మీకు ఏ వస్తువులు వచ్చినాయి అవి మీకు ప్రత్యేక వస్తువులు మీ సెంటర్లో ఉండాలి. కార్యక్రమంలో 4 మండలాల అంగన్వాడీ టీచర్లు మరియు సిడిపిఓ పద్మలత, సీనియర్ అసిస్టెంట్ సందీప్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వెంకట అన్నారం, బ్లాక్ కోఆర్డినేటర్ నాగమణి, మిగతా సూపర్వైజర్ వాళ్ళు పాల్గొన్నారు. దయచేసి మనకు సెంటర్లో కరెక్ట్గా అప్రిషియేట్ చేసింది కానీ తెలుసా ఫోటో చాలా వరకు అది మన ప్రాజెక్ట్ కాకపోయినా మన డిస్ట్రిక్ట్ ఎనర్జీ మన టీచర్ మనకి ఎంత హ్యాపీ ఉందో చెప్పండి. ఎవరన్నా కానీ మన డిస్ట్రిక్ట్ అంటే కనుక ఎంత సంతోషం ఉంది. ఒక కలెక్టర్ మెచ్చుకొని చాలా హ్యాపీందంటే మరి వేరే మన డిపార్ట్మెంట్ మన టీచర్ అన్నదే కదా మనకి ఎంత సంతోషం. పక్క జిల్లాలో చూసినప్పుడు ఒక కలెక్టర్ ఎంత అనిపిస్తుంది. అప్పుడు మనకు అనిపించదు మాస్టర్ చేస్తుంటే బాగా చెప్పాలి చేయాలి. కీలకంగా వస్తుంది కదా ప్రతి మనిషికి. స్టేట్ బుక్లో పెట్టేసి సంతోషం అనిపిస్తుంది. మన జిల్లా మన అక్కడ మన అమ్మగారు ఎంత సంతోషం అనిపిస్తుంది. అది మన అమ్మగారు చెప్పలేదు మాటలల్లో. ఇప్పుడు మన టీచర్ మన జిల్లా టీచర్లు కరెక్ట్ నెక్స్ట్ చూస్తుంటే ఎట్లా ఉంటుంది మనకి. మన ప్రాజెక్ట్ లేకపోతే మన టీచర్ అమ్మా ఎంత సంతోషం అనిపిస్తుంది. అక్షర నేర్చుకోండి. రోజు మన కరెక్ట్ చాలా పక్కన అవసరం లేదు. కాకపోతే మన పని మనం చేసుకుంటాం. కరెక్ట్ శబాష్, నేను ఈరోజు నా పని నేను చేసేసుకున్నాను. నా రికార్డ్ నేను పెట్టుకున్నాను. నా ఆన్లైన్ నేను చేసేసుకున్నాను. నా ఫుడ్ నా కరెక్ట్ ఉన్నది. నేను కరెక్ట్ ఉంది. నన్ను ఎవరో చదివి నా పని నాకు ఈరోజు ఈ పని నాకు ఇష్టం వచ్చిందో నేను ఇది చేసుకున్నాను. ఇది చెప్తే చాలు. ఎవరిగా మనం ఎందుకు పెడతారు చెప్పండి. మనం ఎందుకు కార్యం చేస్తాం చెప్పండి. ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేసుకోండి. ఎవరి కోసమో ఎవరో వాళ్ళు ఏదో చేసి ఏదో వేస్తే రాకండి. సెలవు ఉన్నప్పుడు ముందు రోజు కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. పక్కటి టీచర్కి చెప్పండి, అంటే మన వెల్వర్కి చెప్పండి, లీవ్ లెటర్ పెట్టండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, సూపర్వైజర్కి చెప్పండి. అంతకంటే ఎక్కువ రోజులు నా పర్మిషన్ ఇచ్చుకోండి. ఎందుకు ఒక మెడికల్ రికార్డు పెట్టండి, మెడికల్ రికార్డు అక్కడ పెట్టండి. నాకు మెడికల్ రికార్డు వచ్చి మెడికల్ బాక్స్లో పోతానని చెప్తుంది. చెప్పా పెట్టండి చాలా వెళ్ళకండి. అనవసరం సెంటర్ ఓపెన్ చేయండి. మన పిల్లలను అందరూ తీసుకొచ్చినట్టు చేయండి. వంట చేయండి, పాత్రలు మంచిగా తోమి తీయండి. వన్ డే సిడిఓ మేడం గారికి మరియు ఇక్కడ వచ్చేసిన సూపర్వైజర్స్ గారికి, టీచర్స్కి అందరికీ నమస్కారం. నా పేరు చంద్రప్రకాష్. నేను ఐటీ కోఆర్డినేటర్. అంటే ఎన్ఎస్టిఎస్ అప్లికేషన్ చూసేది నేను. ఎన్ఎస్టిఎస్ వచ్చా అందరికీ ఎవరు కొత్తగా వింటున్నారు? ఎన్ఎస్టిఎస్లో ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు ఇప్పుడు అడగవచ్చు. నేను ఒక్కసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకి ఏమేమి మాడ్యూల్స్ ఉన్నాయి ఇందులో? ఎన్ఎస్టిఎస్ అప్లికేషన్లో మనకి ఏమేమి ఉంటాయి? మన ఫస్ట్ సెక్టర్కి రాగానే డైలీ అటెండెన్స్లో సెక్టర్ ఓపెనా కాదా అని పోతాం. తర్వాత ఎంతమందికి రావట్లేదు హ్యాండిల్ చేయండి.
బాక్స్ రావట్లేదు, నాకు ఓపెన్ చేయగానే ఒక బాక్స్ వస్తుంది చూసారా, అంటే మ్యాపింగ్ చేయండి. ఎవరికి రావట్లేదు? మీకు రావట్లేదు? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి రాని వాళ్ళు. ఓకే, మీరు వెరీ గుడ్. ఎందుకంటే వీళ్ళు 100% మ్యాపింగ్ చేసి ఎవరైతే బాక్స్ రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు పర్ఫెక్ట్ ఉన్నారు. అంటే బెనిఫిషియల్ ఇస్తాం అంటున్నారు ఇక్కడ. అమ్మ వినాలి, తర్వాత డిస్కస్ చేయాలి. మీరు నేను చెప్పిన తర్వాత బయటకు వెళ్ళి డిస్కస్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు మీరు తర్వాత డిస్కస్ చేసుకోండి. నేను చెప్పిన పాయింట్స్ తర్వాత డిస్కస్ చేసుకోండి. ఎవరైతే ఆ పాపప్ బాక్స్ వస్తుందో మీద అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఆ బాక్స్ వస్తుంది కదా, అందులో ఎంతమంది పిల్లల్ని నేను చేయలేదు, ఎంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్స్ ని మ్యాపింగ్ చేయలేదు, ఎంతమంది లాక్టేటింగ్ ఉమెన్స్ మ్యాపింగ్ చేయలేదు, అడల్ట్స్ కలిసి మ్యాపింగ్ చేయలేదు అని వస్తుందా? ఎందుకు చేయలేదు మరి? ఇప్పుడు సపోజ్ మీ దగ్గర 114 అని ఉంది అంటే ఒక ప్రెగ్నెంట్, ఒక లాక్టేటింగ్, ఒక 4 పిల్లలు. ఎందుకు చేయలేదు మరి? ఏం ప్రాబ్లం? నేను దీనికి ప్రాబ్లం చెప్పేసి సొల్యూషన్ కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఇది ఎక్కడ వేస్తాం మనం? ఈ బాక్స్ వచ్చిన దాన్ని ఎక్కడ రెక్టిఫై చేస్తాం? ఫ్యామిలీ సర్వే. ఆ ఫ్యామిలీ సర్వేలో మేము కొట్టినమా లేదా అని ఎట్లా చూస్తాం? ఎస్, రిపోర్ట్స్ అండ్ రిజిస్టర్స్లో చైల్డ్ రిజిస్ట్రేషన్, నెక్స్ట్ ఏముంది? మంత్లీ సర్వీసెస్. మంత్లీ సర్వీసెస్లో ఏమేమి ఉంటాయి? మనం మంత్లీకి ఒకటేసారి చేసేది మంత్లీ సర్వీసెస్. ఫస్ట్ రోడ్ మార్కెట్, పిహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్, చైల్డ్ ఇమ్యూనైజేషన్, బాలామృతం ప్లస్ డిస్ట్రిబ్యూషన్, ఇంకా ఈడీడీ క్లాస్ ఇంకోటి ఏమో మిస్ అయిందా? సరే, ఇది ఫస్ట్ డోర్ మానిటరింగ్ ఈ విషయానికి చూద్దాం.